నమస్తే. మనకంటే ముందే వచ్చేస్తాడు షాప్ దగ్గరికి. కాల్చి పడేసిన సిగరెట్లు కాల్స్తుంటారు సార్. మున్సిపాలిటీలో వచ్చి పొద్దున్న క్లీన్ చేస్తారని పొద్దున వచ్చేస్తాడు. రే సరే కానీ రాజేష్ డబ్బులు అని తినేస్తున్నాడు. ఒకసారి ఫోన్ ఎత్తొచ్చు కదా. నిన్నే చాలా మంది సర్దాను రా, ఇప్పుడు కష్టం. అయినా నాకు డబ్బులు కావాలని ఫోన్ చేసిన వాడు ఏమైనా ఫోన్ లిఫ్ట్ చేశాడా? నేనేందుకు లిఫ్ట్ చేయాలి? వాడి డబ్బులు కదరా, అయినా సర్దాను అన్నావు కదా, డబ్బులు ఎక్కడివి? నీకు చెప్పలేదు కదా, ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేసాను. ఆ విషయం నాన్న తెలిసిపోయి పెద్ద గొడవ అయింది. డబ్బులు తీసుకొస్తాను ఇంటికి రమ్మని బయటికి పోమన్నారు. మన రూమ్కి వచ్చేచ్చు కదరా. కాసేపటికి అమ్మ వచ్చి తీసుకెళ్ళిందిలేరా. ఇంట్లో వాళ్ళు పొమ్మంటున్నారు, ఫ్రెండ్ రమ్మంటున్నాడు. మన కుటుంబం వాళ్ళు మన స్వార్థంతోనే ప్రేమిస్తారు. మంచిగా చదువుకో, మంచిగా జాబ్ చేయి, డబ్బులు సంపాదించు, డబ్బులు దాచుకో, ఇవన్నీ చేస్తేనే వాళ్ళు సుఖంగా ఉంటారు. లేకపోతే మనకు సుఖం లేకుండా చేస్తారు. వాళ్ళ స్వార్థం కోసం మనతో ఇవన్నీ చేయించి మేమేం చేసినా మీకోసమే కదా అని దొంగ ప్రేమలు చూపిస్తారు. ఇలాంటి ఫ్రెండ్ లేక ఎన్ని రోజులు రోడ్డు మీద ఉన్నాను. ఇలాంటి ఫ్రెండ్ ఉండుంటే దర్జాగా రాజాలా తిరిగేవాడిని. కరెక్ట్గా చెప్పావన్నా.